రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. తన ముందు హాజరై రాజీనామాపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 25న హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణకు చైర్మన్ నోటీసు ఇచ్చారు. అలాగే ఈ నెల 26న హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరి రాజశేఖర్ కి మండలి చైర్మన్ నోటీసు జారీ చేశారు. ఈ నెల 27న హాజరు కావాలని ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీకి నోటీసులు పంపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహ, దీపిక, ఏపీ శాసన మండలి సభ్యులకి నోటీసులు జారీ చేయడం జరిగింది చైర్మన్ కార్యాలయం నుంచి. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో వైసీపీ వీడి కొంతమంది టీడీపీలోకి వచ్చారు, మరి కొంతమంది బీజేపీలోకి రావటం జరిగింది. అలాంటి సభ్యులకు చైర్మన్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఈ నెల 25న చైర్మన్ కార్యాలయానికి హాజరు కావాలంటూ కూడా వైసీపీ ఎమ్మెల్సీలు జయమల్ల వెంకటరమణకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ నెల 26న ఎవరైతే ఉన్న బల్లి కళ్యాణ చక్రవర్తి గాని మరి రాజశేఖర్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి తెలుగుదేశంలోకి వెళ్లటం పైన వివరణ ఇవ్వనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చైర్మన్ దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ నెల 27న ఎవరైతే ఉన్నారో కర్రి పద్మశ్రీ కానీ అంతేకాకుండా పోతుల సునీత, ఈ ఇద్దరు కూడా వైసీపీ చేరినటువంటి వాళ్ళే, వారికి కూడా నోటీసులు జారీ చేశారు. 27న హాజరు కావాలి. 25, 26, 27 వరుసను కూడా ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో బల్లి కళ్యాణ్ చక్రవర్తి గాని అంతేకాకుండా కూడా పోతుల సునీత గాని కర్రి పద్మశ్రీ గాని జయమంగళ వెంకటరమణ మరి రాజశేఖర్, ఈ 5గురు కూడా హాజరయ్యి చైర్మన్ కి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. చైర్మన్ వాళ్ళ వివరణ పైన క్లారిటీ తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.